నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అండ్ వాళ్ళ కొడుకు కృష్ణమూర్తి ఇద్దరిక అరెస్ట్ కాబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే పేర్ని నాని ఈ రోజు వాళ్ళ నేతలతో కార్యకర్తలతో మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేసుకునే దమ్ముందో అరెస్ట్ చేసుకొని వచ్చానట్టు ఆయన వ్యాఖ్యలు. అసలు ఇది నిజమే అంటారా? తర్వాత ఇంకా ఆయన అరెస్ట్ అవుతాడా లేదా వాళ్ళ కొడుకు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు అందించుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రోజు పేర్ని నాని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అరెస్ట్ అని నెక్స్ట్ వాళ్ళ కొడుకు కూడా అరెస్ట్ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు 10,000 ఇళ్ల స్థలాలకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చేసి మోసం చేశారని అభియోగం. దానికి సంబంధించి విచారణలో ఇప్పుడు వాస్తవాలని చెప్పి తేలింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అతని మీద ముందు ఎఫ్ఐఆర్ చేయాలి, అతనికి నోటీసులు ఇవ్వాలి, ఆ తర్వాత అతను అదుపులో తీసుకుంటారు. అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు, ఇందులో రెండో ఆలోచన అయితే లేదు. కాబట్టి దాని గురించి మీ కొంత అత్యుత్సాహం ఉండే వాళ్ళందరూ కూడా ఇవాళ అరెస్ట్ అయిపోతున్నారు, రేపు అరెస్ట్ అయిపోతున్నారు అని చెప్పి అయితే చెప్పుకుంటున్నారు. వాస్తవంగా అయితే జరిగే ప్రాసెస్ ఇది. నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చారనేది వాస్తవం. దానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ దగ్గర నుంచి వాళ్ళు ఈ విధంగా చేశారు. ఇది మోసం చేయడం చాలా అతనికి సంబంధించింది. ఇలాంటి వాళ్ళ సహజం చాలా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ గోడౌన్లో బియ్యాన్ని ఏ విధంగా మాయం చేశారో కూడా చూస్తూనే ఉన్నాం. వాళ్ళ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినది ఇది కొత్త అయితే కాదు. నిన్నటిదాకా మరి ఆయన బజార్కి వచ్చేసి రకరకాలుగా మాట్లాడుతూ ఎవరిని అదుపులో తీసుకున్నా ఇతనే ఒకరితో పుచ్చుకొని ముందుకు వచ్చి మాట్లాడేసి అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా, మీకు ఆ ధైర్యం ఉందా ఈ ధైర్యం ఉందా, మేము ఇక్కడే ఉంటాం ఈ విధంగా చెప్తున్నారు కదా. ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు పారిపోయారు. మీరు చెప్తున్నట్టు ఎక్కడ అభిమానుల దగ్గర లేరు వాళ్ళు. తండ్రి కొడుకులు ఇద్దరు పారిపోయారు. రెండవది ఏంటంటే దీనికి సంబంధించింది విచారణ కనుక వేగవంతం కనుక అయితే పోయినసారిలాగా వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ ఏదన్నా వెలుసుబాటు దొరికితే తప్ప మళ్ళీ వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి అయితే రారు. దీనికి చాలా తీవ్రమైన నేరం అన్నమాట ఇది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, 10,000 ఇళ్ల స్థలాలకు సంబంధించి ఆ విధంగా చేశారు అంటే, ఎన్నికల్లో లబ్ధి పొందాలని వాళ్ళు ప్రయత్నం చేశారు అంటే వాళ్ళ ఆలోచనని అర్థం చేసుకోవచ్చు. దాన్ని తీవ్రంగానే పరిగణిస్తుంది కూటమి ప్రభుత్వం. అందుట్లో ఎవరికేం జరిగినా కూడా ఇతను ఒక్కడే సమాధానం చెప్పే శక్తిమంతుల్లాగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గతంలో వాళ్ళ సతీమణికి సంబంధించి బియ్యానికి సంబంధించిన దాంట్లో అదుపులో తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని ఎందుకు మీరు ఇలా ఇబ్బంది పెట్టడం, ఏదైనా ఉంటే అతని మీద చూసుకోండి అని చెప్పారని చెప్పిన ఈ పెద్ద మనిషి 2 రోజులు తిరక్కతలికే ఏ విధంగా మాట్లాడాడో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఎక్కడో అభిమానుల దగ్గర వాళ్ళ దగ్గర కూర్చొని సవాలు విస్తున్నారని చెప్పిన అంత ఆలోచన అయితే లేదు. అతనికి అవకాశం కూడా ఇవ్వరు. గమనించుకోవాలి మీరు ఇక్కడ. ఈ తర్వాత అతన్ని ఏదైనా అదుపులో తీసుకోవాలనుకుంటే చక్కగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అదుపులో తీసుకుంటారు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వారం రోజులకైనా సరే దీనికి సంబంధించిన విషయాలన్నీ బయటికి తీసుకొచ్చారు కాబట్టి అదుపులో తీసుకోవడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితిలో జరుగుతుంది. ఈ లోపు అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడా, లేకపోతే అంత ధైర్యవంతుడై మళ్ళీ వచ్చేసి ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను రండి అని చెబుతాడో చూడాలి. మరి వాళ్ళ కొడుకు చేసిన పని ఏంటి సార్? దీంట్లో ఇద్దరు కలిసి చేశారు కదా, దాంట్లో సందేహం ఏముంది? ఇంకా ఇప్పుడు ఇద్దరు కలిసే చేశారు. మొన్న ఎన్నికల్లో ఇతను పాల్గొనకుండా వాళ్ళ అబ్బాయిని నిలబెట్టేశాడు. వాళ్ళ అబ్బాయికి విజయం చేకూర్చడం కోసం మాత్రమే అతను ఆ పని చేశాడు. ఇది అందరికీ తెలిసిందే. దాంతోపాటు ఇది కూడా ఒక కొలిక్కి వస్తుంది, బియ్యానికి సంబంధించింది. మరి ఆ డబ్బులు కూడా కట్టాడు కాబట్టి నేరం ఒప్పుకున్నట్టే కదా. అటు అతని భార్య, ఎందుకంటే ఆమె పేరు మీద ఉన్నాయి కాబట్టి, ఇటు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు వీళ్ళేదో శుద్ధపూసలైనట్టు ఏవి తప్పు చేయనట్టు ఇప్పటివరకు చెప్తా వచ్చారు. మరి దీనికి ఏం సమాధానం చెబుతారో చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అడగటం కూడా ఉపయోగం లేని పని. ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా అందుట్లో ఒక 1000 మంది వాళ్ళ సభ్యులు ఉంటే 5-6 ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఉంటే మాట్లాడుకుంటారు. కానీ 1000 మంది సభ్యులు 995 మంది ఇలాంటి వాళ్ళు అయితే ఎవరు దాని గురించి మాట్లాడతారు? వాళ్ళకే అనుకూలంగా మాట్లాడతారు, వాళ్ళకే మద్దతు తెలుపుతారు కదా. అంతే తప్ప మా వాళ్ళు చేసిన తప్పని కానీ ఇంకా ఇది కుట్రలో భాగం, కావాలని మా మీద అభియోగాలు మోపుతున్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఎర్ర పుస్తకం రాజ్యాంగం నడుస్తుంది, ఈ విధంగా మాట్లాడతారు. అంతే తప్ప మా వాళ్ళు తప్పు చేశారు జరిగిన ఉదంతాలన్నీ చూసుకుంటా ఉంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి 6వ తారీఖు జరిగినటువంటి శ్రీనివాసరావు ప్లస్ కృష్ణరాజు గారు ఇద్దరు కలిసి ఏ విధంగా మాట్లాడారో చూసాం కదా. మరి వాళ్ళు మాట్లాడిన దాన్ని ఆ సాక్షి పత్రిక వాళ్ళు కావచ్చు, లేదంటే ఆ ప్రసార మాధ్యమం వాళ్ళు కావచ్చు, దాని యజమానులు కావచ్చు, ఎవరు కూడా దాన్ని తప్పని కానీ ఖండించడం కానీ ఇంతవరకు చేయలేదు. ఇంకా దానికి అనుకూలంగా మాట్లాడుతూ ఇప్పుడు కూడా నిన్నటిదాకా ఆయన అదుపులో వచ్చేంత వరకు వీడియోల మీద వీడియో వదులుతూనే ఉన్నాడు కృష్ణరాజు.
ఆ? అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి వాళ్ళు ఎంత అసహ్యకరంగా మాట్లాడారో శంకర్ జాతి అని చెప్పి ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్రంలో ఈ విధంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం ఆవేశపడిపోయి వాళ్ళని ఏదో చేస్తే సానుభూతి తెచ్చుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ ఎక్కడికి పోయేవాళ్ళు కాదు. వీళ్ళు చేసినవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి, అందరికీ తెలుసు. ఇంకా తెలియపరిచి అప్పుడు మాత్రం అదుపులో తీసుకుందాం. ఇంకా వీళ్ళని అదుపులో తీసుకోలేదని చెప్పి ప్రజల నుంచి ఒత్తిడి రావాలి తప్ప వాళ్ళు ఎందుకు అదుపులో తీసుకున్నారని చెప్పి ప్రజలు భావించకూడదని చెప్పని చక్కగా ప్రణాళిక రచించుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. అది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కార్యాలయంలో వాళ్ళ నేతలతో ఒక పుస్తకం ఆవిష్కరించారు సార్. దాని మీద బుక్ మీద కూడా వాళ్ళు రాసుకున్నది జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అన్నట్టు వాళ్ళు బుక్ మీద రాసుకున్నారు. అసలు ఎలా చూడాలి సార్ ఇది? ఇప్పుడు నక్కకి నాగలోకానికి ఎంత వ్యత్యాసం అయితే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అంత వ్యత్యాసం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి అసలు పోలికే లేదు. వాళ్ళకి తెలుసు ఆ దరిదాపుల్లో కూడా ఉండమని చెప్పని. చంద్రబాబు నాయుడు గారి దరిదాపుల్లో కూడా వాళ్ళు నిలబడలేరని వాళ్ళకి తెలుసు. కావాలని చంద్రబాబు నాయుడు గారి స్థాయి మాది అని చెప్పుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన శిఖరం ఆయన చూడాలంటే ఇట్లా ఎత్తుకొని చూడాలా, అంతే తప్ప వీళ్ళు అనుకున్నట్టు కాదు. ఈరోజు ఏందంటే ప్రజాస్వామ్యం ఈరోజు కల్పించారు కాబట్టి తెలుగుదేశం కూటమి ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు గతంలో ఇలా చేయలేదుగా. మాట్లాడే వాళ్ళని అదుపులో తీసుకున్నారు, ఏం చేయాలో అది చేశారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చేతలకి ఏందంటే ఈరోజు నిజంగానే స్వాతంత్రం ఎవరికైనా వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికే వచ్చింది, వాళ్ళ మనుషులకే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అంత విచ్చలవిడిగా తిరగలుగుతున్నారు. గతంలో ఏ ప్రతిపక్షాలను కూడా అట్లా తిరగనిచ్చే అవకాశం లేకుండా చేశారు కదా. ఇప్పుడు వాళ్ళు తిరిగి మాట్లాడగలుగుతున్నారు. ఆ స్వేచ్ఛ ఇచ్చింది ఈ ప్రభుత్వం, అది తెలుసుకోవాలి ముందు వాళ్ళు. మీరెంత నిరంకుశంగా వ్యవహరించారు, వీళ్ళంత స్వేచ్ఛ ఇచ్చారు. దీన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారంటే వీళ్ళది అసమర్థత కాదు. వీళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు నాకు తెలిసినంతవరకు. ఈ రోజుతో సంవత్సరం పూర్తి అవుతుంది. రేపటి నుంచి జరిగే కార్యక్రమాలన్నీ చూద్దురు. కానీ ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు. దీన్ని ఎలా నెట్టుకు రావాలి, రాష్ట్రం అప్పుల నుంచి ఎలా బయటపడేయాలి, అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్ళాలి, పరిశ్రమలు ఏ విధంగా రావాలి, ఉద్యోగ కల్పన ఏ విధంగా జరగాలి, ఈ ఉన్న ఆర్థిక లోటును ఏ విధంగా తీర్చాలి, సంక్షేమ పదాలు ఎలా కొనసాగించాలి, దానికి కావాల్సిన వనరులను ఎలా సమకూర్చుకోవాలి అని ఇప్పటిదాకా సరిపోయింది. మీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అవన్నీ ఒక్కో పనులన్నీ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇక మీ గురించి ఆలోచించే సమయం మీరే ఇస్తున్నారు, తొందర పెడుతున్నారు మీరు. మనం చూసుకుంటే సార్ తెనాల పర్యటన జగన్మోహన్ రెడ్డి, ఇటు చూసుకుంటే నేను పొదిలిలో వెళ్ళే పర్యటన, ఇట్లా అన్నిటికీ మొన్న చూసుకుంటే వెన్నుపోటు దినోత్సవం, ఇట్లా అన్నిటికీ చూసుకుంటూ వస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది సార్. 1 yearలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదని వాళ్ళ ఆవేదన. ఎలా చూడాలి సార్ అసలు? చంద్రబాబు నాయుడు గారు తోటి ప్రసార మాధ్యమాలను కూర్చోబెట్టుకొని, పత్రికల వాళ్ళతో కూర్చోబెట్టుకొని ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రానికి సంబంధించింది, మేము హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం, కానీ ఏది వదిలిపెట్టకుండా వెళ్తానని చెప్పని ముందుకు వెళ్తానని చెప్పి దీపం పథకం కింద వీళ్ళు ఒకేసారి సంవత్సరానికి 3 సిలిండర్లకు ఒకేసారి అందుకునే విధంగా వాళ్ళు ఎప్పుడన్నా తీసుకొని డబ్బులు చెల్లించడం కూడా జరిగింది. అది ఒకటి పూర్తి చేశారు. అన్నా క్యాంటీన్లు, అది 203 అన్నా క్యాంటీన్ని ఈరోజు అన్ని చోట్ల నడుపుతూ ఉన్నారు. మళ్ళీ ఇంకొక 65 మళ్ళీ దానికి అనుబంధంగా నడిచే కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. 21 దేవాలయాల్లో ఈరోజు నిత్యాన్నదానం చేపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు క్రమ పద్ధతిలో వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమానికి ఈరోజు 67,27,614 మందికి ఈరోజు అందజేసే కార్యక్రమం వాళ్ళు చేపట్టారు. దీనికి 7,475 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది. 8,475 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కో దాన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. త్వరలో రైతుకు సంబంధించింది కూడా ఇవ్వబోతున్నారు. ఆగస్టు 15 నాడు వీళ్ళకి ఉచిత బస్సు కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నారు. ఇవన్నీ వరుసనే చేసుకుంటూ రాబోతున్నారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఇచ్చే నిధుల్ని దారి మళ్లించకుండా, వాళ్ళలాగా ఎస్సీలకు కేటాయించినటువంటి నిధుల్ని పక్కదారి మళ్లించకుండా, సప్లాను దానాన్ని పక్కదారి మళ్లించకుండా దానికి వినియోగిస్తూ వీటికి సంబంధించినంత వరకు కేంద్రం నుంచి బతినాడో బామాలో లేకపోతే వేరే రూపేణా తీసుకొచ్చి వాళ్ళకి అందజేస్తున్నారే తప్ప వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎగ్గొట్టేసి ఇవ్వట్లేదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇట్లా మాట్లాడినా కూడా ఆయన దాన్ని ఏమీ పట్టించుకోడు. ఆయన చేయాల్సింది చేసుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు P4 విధానాన్ని కూడా తీసుకొని వచ్చేసారు కాబట్టి ఆయనకి ఏం చేయాలో, రాష్ట్రం ఎలా ముందుకెళ్లాలో,
ఏ విధంగా ముందుకెళ్తే రాష్ట్రం అప్పుల్లోంచి బయటపడిద్దో, ఆర్థికంగా నిలదొక్కుంటుందో, పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయో, ఏ విధంగా చేయాలో, రైతులకు ఎలాంటి మేలు చేయాలో, నీటి రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. వీళ్ళు చెప్తే నేర్చుకునే పరిస్థితులు ఆయన అయితే లేడు. ఆయన వేగాన్ని అందుకోవడం వీళ్ళ వల్ల సాధ్యమయ్యే పని కాదు. బటన్ నొక్కి పథకాలు ఇవ్వడమే అభివృద్ధి కాదు. ఈరోజు ఈ వచ్చిన పెట్టుబడులకు సంబంధించి ఆ పనులన్నీ రేపు మొదలవుతున్నాయి. ఒక్కోసాట ఆ పనులు మొదలై అందరికీ చేతి నిండా పని దొరికి ఆ ధనం వాళ్ళ చేతిలోకి వస్తే వాళ్ళే ఖర్చు పెట్టకుండా వెళ్తారు. కాబట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇప్పుడు 3,000 రూపాయలది 4,000 పింఛన్ అని చెప్పి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగే దీర్ఘకాలిక రోగులకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా. అంటే మీరు ఇచ్చిన దానికంటే అధికంగా ఇస్తున్నాడు. మీరు 41 లక్షల మందికి ఇస్తే ఈరోజు 67 లక్షల మందికి ఇస్తున్నారు వీళ్ళు తల్లికి వందనం కార్యక్రమం. అయితే వీళ్ళైతే ఆపట్లేదు కదా, చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు కదా. కాబట్టి ఒక్కోటి చేసుకుంటూ వెళ్ళిపోతారు. మొదలుపెట్టిన దాన్ని ఆపకుండా వీళ్ళు చేస్తున్నారు. మీరేమో ఏం చేయాలో అన్నీ చేశారు. దోచుకోవాల్సినంత వరకు దోచుకున్నారు. వీళ్ళు ఏంటంటే అన్నీ సంపాళ్ళలో తీసుకుని వెళ్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఇసుక సంబంధించి చూస్తున్నాము. ఈరోజు పారదర్శకంగా ఇసుక దొరుకుతూ ఉంది. దొరికినప్పుడు నిర్మాణ రంగం ఈరోజు వేగవంతంగా ప్రయాణిస్తూ ఉంది. మీరు పరిపాలించినప్పుడు అది కుదేలైపోయింది. ఎందుకు అయిపోయిందో మీకు తెలుసు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యాలు. రైతులకు సంబంధించి ఈరోజు 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఒడ్లను సేకరించడం కూడా జరిగింది. దానికి సంబంధించి 13,000 కోట్ల రూపాయల చిల్లర ఈరోజు రైతులకు చెల్లించడం కూడా జరిగింది. 8 లక్షల రైతులు, 8,50,000 మంది రైతులకి ఈరోజు వాళ్ళ ఖాతాలో జమ అయిపోయినాయి. మరి ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఇవన్నీ చేస్తుంది ఈ ప్రభుత్వం, నువ్వు కాదు, నువ్వేమీ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనించారు కాబట్టి నీ పరిపాలన వాళ్ళకి పూర్తిగా అర్థమైంది కాబట్టి 11 స్థానాలకు పరిమితం చేశారు. భవిష్యత్తులో కూడా అలానే చేస్తారని చెప్పి మనం అంతే భావిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్.